ముందుగా ప్రజలందరికీ కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏదైతే భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అనేక కార్మిక హక్కుల్ని వాళ్ళ 8 గంటల పని విధానాన్ని ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోళ్ల కింద మార్చి వాటికి పవర్ లేనటువంటి పరిస్థితి ఈ బీజేపీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఇప్పటికే ఈ బీజేపీ మనువాదం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే కార్మికులకి పర్మనెంట్ వర్కులనేవి లేకుండా పోయినాయి. ఒకప్పుడు బ్యాంకులు ప్రభుత్వపరమైనవి, వాళ్ళ అనేకమైనటువంటి సంస్థలు ప్రభుత్వపరమైనవి. కానీ రాను రాను మొత్తం కూడా ప్రైవేట్ పరం అయిపోయి ఏమాత్రం కూడా కనీస వేతనాలు కూడా అమలు కానటువంటి దుస్థితి నెలకొన్నటువంటి ఈ స్థితిలో ఏ రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఇలా కనీస వేతన హక్కు కానీ, పని హక్కు కానీ, భద్రత హక్కు కానీ వీటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇవాళ పరిస్థితులు చూసుకుంటే మనువాదాన్ని భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు 60 దేశాల యొక్క రాజ్యాంగాల్ని సమీక్షించి ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఆయన రచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, బీసీలు ఉన్నారో వీరందరికీ సామాజిక న్యాయం అందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ ఈరోజు మనం చూస్తే మనం అంబేద్కర్ గారి గురించి అనేక విషయాలు చెప్పుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారు ఈ దేశంలో తను చదువుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు, వివక్షత ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి ఇవాళ ఆయన చదువుకొని గొప్ప విద్యావేత్తగా ఇవాళ మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి ఏదైతే లక్ష్యం ఉందో, ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ ఆ రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోకపోతే, దీన్ని మనం నిర్మూలించకపోతే ఈ యొక్క భారత రాజ్యాంగం మొత్తం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజల యొక్క ఐక్యతని నిలబెట్టడం కోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.